అధికారంలోకి వస్తామని భారీ అంచనాలు వేసుకున్న డీఎంకే శ్రేణులన్నీ గప్చుప్ అయిపోయాయి. ఎన్నికలకు ముందు చిన్నా చితకా పార్టీలను చేర్చుకుని తమకు ఎదురులేదని స్టాలిన్ లెక్కలేసుకున్నారు. డీలిమిటేషన్ బిల్లుపై బీజేపీని ఢీ కొట్టారు. మహిళా రిజర్వేషన్ బిల్లు వ్యతిరేకించి బీజేపీ కుట్రలు బయటపెట్టామన్నారు. ఇక హిందీ వ్యతిరేక ఉద్యమం తలకెత్తుకున్నారు. 1961 నాటి ద్రవిడ ఉద్యమాన్ని మళ్లీ తీసుకొస్తామని చాలా గట్టిగా హెచ్చరించారు కూడా. తన వెనుకున్న బలాన్ని బలగాన్ని అధికారాన్ని ఓవర్గా ఊహించుకుని చాలా ప్రకటనలు చేసేస్తారు. తీరా రిజల్ట్స్ చూస్తే నోటి మాట లేకుండా పోయింది. తమిళనాడులో ప్రజలకు భక్తి ఎక్కువ. వాటిని ఎప్పుడు రాజకీయాలతో ముడిపెట్టి చూడలేదు. నాయకులకు దేవుడిపై నమ్మకం లేకపోయినా గుడ్డిగా అనుసరించారు. 2 ఏళ్లుగా సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ ఇతర డీఎంకే నేతలు చేస్తున్న ప్రకటనలు ఓపిగ్గా సహించారు. కానీ ఎక్కడా బయటపడలేదు. ఇవన్నీ తమకు కలిసి వస్తాయని అన్నాడీఎంకే అనేక ఆశలు పెట్టుకుంది. డీఎంకే కాకపోతే అన్నాడీఎంకేకే ప్రజలు ఓటేస్తారని రాజకీయ పండితులు విశ్లేషణలు చేసేశారు. కానీ తమిళ తంబీలకు విజయ్ ఒక దేవుడిలా కనిపించాడు. విజిల్కు ఓట్లు కుమ్మేశారు. ఈ పరిణామాలన్నీ అధికార డీఎంకేకు శరాఘాతాలే. అధికారంలో ఉన్నప్పుడు అనుకోగా ఉండాలని, ప్రజలకు చేరువు కావాలని బలమైన పార్టీలతో నేరుగా తగువులు పెట్టుకోకూడదని తెలిసినా పవర్లో ఉన్నామన్న మైకం కమ్మేసి ప్రవర్తించారు. ఇప్పుడు ఫలితం ఏంటో రుచి చూశారు. పెద్ద పార్టీగా టీవీకి ఆవిర్భవిస్తే 2+లో అన్నాడీఎంకే, ఇక చివరి స్థానంలో డీఎంకే ఉంది. డీఎంకే పాలనకు ప్రజలు అత్యవసర మార్కులు కూడా వేయలేదు. ఇక మొత్తంగా 5 రాష్ట్రాల్లో 3 రాష్ట్రాల్లో బీజేపీ హవా కొనసాగుతోంది. ఇక కేరళంలో కాంగ్రెస్ ఇతరులు యూడీఎఫ్ అధికారం చేజిక్కించుకోబోతుంది. తమిళనాడు మాత్రం ఎవరు ఊహించని ఫలితం వస్తోంది. ఇక 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై విశ్లేషణ కంటిన్యూ చేద్దాం. ప్రస్తుతం మనతో జాయిన్ అవుతున్నారు తాడివే రామకృష్ణ గారు, బీజేపీ నాయకులు, అలాగే కట్టా కార్తీక్ గారు విశ్లేషకులు మనకి జూమ్లో అందుబాటులోకి వస్తారు. కాసేపట్లో మొహమ్మద్ రియాజ్ గారు, తెలంగాణ కాంగ్రెస్ గ్రంథాలయ చైర్మన్ కూడా మనకు అందుబాటులోకి వస్తారు. రామకృష్ణ గారు, ఏంటి ఎలా అనిపిస్తోంది? సో మూడు చోట్లయితే పూర్తిగా మెజారిటీగా అనిపిస్తోంది. ఇక తమిళనాడు ఏంటి? తమిళనాడు మెయిన్గా అందరూ చూపుడు తమిళనాడు వెళ్ళిపోయింది. ఎందుకంటే బెంగాల్ వైపు ఉండేది. బెంగాల్లో ఆల్మోస్ట్ ఇంక మీరు ఆధిక్యం తీసుకు వచ్చేసారు కాబట్టి ఇక అక్కడ కన్ఫర్మేటరీ కనిపిస్తోంది. ఇప్పుడు తమిళనాడు సిచ్యువేషన్ ఏంటి? తమిళనాడులో అయితే ఇప్పుడు పరిశీలించినట్లయితే మరి ఏదైతే మ్యాజిక్ ఫిగర్కి ఇంకా టీవీకే పార్టీ దూరంగానే ఉంది. తప్పకుండా పొత్తు అవసరం అని నేను భావిస్తున్నాను సార్. పొత్తు తప్పకుండా ఉంటుంది. పొత్తు ఎలాంటి పొత్తు ఉంటుందంటే, డబుల్ ఇంజన్ సర్కార్ కనుక ఉన్నట్లయితే ఏదైతే మరి విజయ్ గారు ఆకాంక్షిస్తున్నారో ప్రజల కోసం సేవ చేయాలని మన ఆయన సినిమా రంగాన్ని కూడా వదిలేసి మరి రాజకీయాల్లోకి రావటం జరిగింది. మరి ఆయన నిజమైన ప్రజాసేవ సంక్షేమంతో పాటు చేయాలనుకుంటే తప్పకుండా మరి కేంద్ర సహకారం ఉండాలి. కేంద్ర సహకారంతో మరి డబుల్ ఇంజన్ ప్రభుత్వాలు దేశం మొత్తం మీద ఏ విధంగా డెవలప్ అవుతున్నాయనేది మనందరికీ తెలిసిన విషయమే. ఆ విధంగా మరి ఇక్కడ ఏఐడిఎంకేతో కానీ బీజేపీ ఎన్డీఏతో పొత్తు పెట్టుకుంటే ఆయన అనుకున్న ఫలితాలను ఆయన చక్కగా పొందొచ్చు. ఎందుకంటే ఆయన కూడా కొత్తగా మరి మొట్టమొదటిసారిగా ఆయన మరి ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఆయన యొక్క అభ్యర్థులందరూ కూడా కొత్త వాళ్లే. మరి పాలనాపరమైనటువంటి అంశంలో ఏ విధమైన మరి దిశ నిర్దేశ చేయాలంటే మరి అనుభవంతో కూడినటువంటి వ్యక్తుల యొక్క సహకారం, అలానే మరి ఎన్డీఏ సహకారం ఉంటుందని నేను ఆకాంక్షిస్తున్నాను సార్. అంటే విజయ్ గారు కూడా దాని మీదే దృష్టి పెడతారని, ఎన్డీఏతో ఆయన జత కలవచ్చని నేను భావిస్తున్నాను. ఇక బెంగాల్ విషయానికి వస్తే, బెంగాల్లో అటు మోదీ షా అయితే ఒక తపస్సులాగే చేస్తారని చెప్పుకోవచ్చాము. కంటిన్యూస్గా మమతా బెనర్జీ సర్కార్ని ఎలాగైనా దింపాలి అన్న కృతనిశ్చయంతో పనిచేస్తారు. అది వర్కౌట్ అయినట్టే కనిపిస్తుంది. ఏంటి అసలు అనుకూలించిన అంశాలంటే ఏం చెప్తారు మీరు? అనుకూలమైన అంశాలు చాలా ఉన్నాయండి. అసలు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కనుక మనం చూసుకున్నట్లయితే అటు కమ్యూనిస్టుల హయాంలో కానీ, ఇటు మమతా బెనర్జీ గారి హయాంలో కానీ హింసాత్మకమైన సంఘటనలతో కూడినటువంటి ఎలక్షన్స్ జరిగేవి.
మనందరికీ తెలిసిందే. ఎక్కడ కూడా మరి 93% ఓటింగ్ జరిగిందంటే సువర్ణాక్షరాలతో లెక్కించదగ్గ ఓటింగ్ సరళి ఈసారి జరిగిందంటే ప్రజలలో ఉన్నటువంటి భయము కానీ అవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ తోసివేయటం, కేంద్ర ఎలక్షన్ కమిషన్ చాలా చక్కగా పనిచేయటం, సాయుధ బలగాలతో పాటు కేంద్ర ప్రభుత్వ అధికారులతో పనిచేయటం వలన మరి ఏదైతే బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చినటువంటి మరి వాళ్ళతో దొంగ ఓట్లతో ఒక ముఖ్యమంత్రి అయినటువంటి మమతా బెనర్జీ గారు ఆమె యొక్క సొంత నియోజకవర్గమైనటువంటి భవానీపూర్లో మరి ఎస్ఐఆర్ ప్రక్రియకు ముందు 46,000 ఓట్లు పైబడి దొంగ ఓట్లు కలిగి ఉండటం అనేది అది చాలా సిగ్గుచేటు. ఒక ముఖ్యమంత్రి దొంగ ఓట్లపైన ఆధారపడటం అనేది ఎంత సిగ్గుచేటు అంటే, ఆ తర్వాత ఎస్ఐఆర్ వచ్చిన తర్వాత ఎస్ఐఆర్ ప్రక్రియ జరిగిన తర్వాత ఎస్ఐఆర్కి ముందు 7,66,00,000 మంది ఓటర్లుంటే ఎస్ఐఆర్ ప్రక్రియ తర్వాత మరి సుమారుగా 86 లక్షల ఓట్లు మరి తీసివేయడం జరిగింది. అంటే టీఎంసీ పార్టీ 86 లక్షల ఓట్లను వాళ్ళు క్రియేట్ చేశారంటే ఏ విధమైనటువంటి అనాలోచితంగా ఏ విధమైనటువంటి అక్రమ సరళి నడుస్తుందో మీరు గమనించే ఉంటారు. ఈ విధంగా ఎందుకంటే రీసెంట్గా 3 రోజుల క్రితం కూడా బంగ్లాదేశ్ ఎంపీ ఆయన యొక్క పార్లమెంట్లో చెప్పడం జరిగింది, రేపు రాబోయే ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీ వెస్ట్ బెంగాల్లో రాబోతుంది, వస్తే మన పరిస్థితి ఏందని. అది ఎంత సిగ్గుచేటు, దేశద్రోహ నేరమని నేను భావిస్తున్నానండి. ఎందుకంటే బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లు అక్రమంగా వచ్చేయటం, ఇక్కడ ఆసుపత్రులలో వెస్ట్ బెంగాల్లోని ఆసుపత్రులలో వాళ్ళు ఫ్రీగా ట్రీట్మెంట్ తీసుకోవటం, మళ్ళీ వాళ్ళు సోమవారం కల్లా వీకెండ్స్ కల్లా వాళ్ళ ఊళ్ళో వెళ్ళిపోవటం, ఈ విధంగా అక్రమంగా పక్క దేశమైనటువంటి ప్రజలను ఎంకరేజ్ చేయటం ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్లో నిస్సహాయత ఎక్కువగా ఉండటాన్ని భావిస్తూ దానివల్ల కూడా ఆవిడ యొక్క ఓడిపోవటానికి కారణం అండి. అంతేకాకుండా కూడా ఇంకా రైట్ రామకృష్ణ గారు, మళ్ళీ మీతో పాటు నేను జాయిన్ అవుతాను. ప్రస్తుతం మనతో కట్ట కార్తీక్ గారు విశ్లేషకులు జాయిన్ అయ్యారు. నమస్తే కార్తీక్ గారు, మీ వాయిస్ మ్యూట్లో చెక్ చేయండి కార్తీక్ గారు. అయ్యా ఇట్స్ క్లియర్, ఇట్స్ ఆడిబుల్ సార్, ఇట్స్ ఆడిబుల్. ఎస్ కార్తీక్ గారు, ఏంటి ఎలా చూస్తారు, మీ అబ్జర్వేషన్ ఏంటి? 5 రాష్ట్రాలు ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయి, 4 రాష్ట్రాలు అదే జరిగింది, బట్ తమిళనాడు మాత్రం ఎవరు ఊహించిన తీర్పు వస్తోంది. మీ ప్రైమ్ 9 టీవీ ఛానల్లో ఎగ్జిట్ పోల్స్ రోజు లైవ్ కి వచ్చి ఏ విషయాలైతే చెప్పాను ఆ రోజు శ్రీదేవి గారు లైవ్ లో ఉన్నట్టు నాకు గుర్తు.